సూపర్ స్టార్ అంటే ఇప్పుడున్న సినారియోలో వన్ అండ్ ఓన్లీ నయనతార మాత్రమే. కానీ ఇప్పుడు ఆమెను తలదన్నే లేడీ రెడీ అవుతున్నారు సౌత్ నుండి. ఈ విషయం నార్త్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ లేడీ సూపర్ స్టార్ కి చెక్ పెడుతున్న బ్యూటీ ఎవరు, ఏ విషయంలో చూసేద్దానండి. సౌత్ లో మాత్రమే కాదు, నార్త్ లోనూ 1000 కోట్ల సినిమాతో ప్రూవ్ చేసుకున్న బ్యూటీ నయనతార. ఆల్రెడీ పెళ్లైనా పిల్లలున్నా ఆ విషయాలేవి కెరియర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలేవని ప్రూవ్ చేసిన సౌత్ ఫీమేల్ స్టార్ నయన్. మన దగ్గర అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీగా కూడా ఈమెకు రికార్డ్ ఉంది. ఒక్కో సినిమాకు నయనతార 10 నుండి 12 కోట్లు డిమాండ్ చేస్తారన్నది మార్కెట్ న్యూస్. అయితే ఇప్పుడు ఈ ఫిగర్ ని నేషనల్ క్రష్ రష్మిక బీట్ చేశారన్నది ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్న మాట. ఈ మధ్యనే నార్త్ లో యానిమల్ తో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. సౌత్ తోనూ మోస్ట్ వాంటెడ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్నవన్నీ కమర్షియల్ గా బెస్ట్ బిజినెస్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. ఈ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు రష్మిక. ఆమె రెమ్యునరేషన్ 13 కోట్లంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సికిందర్ సినిమాకు అంత డిమాండ్ చేశారని, పారితోషికం విషయంలో నయన్ని మించేశారని చెప్పుకుంటున్నారు జనం. నిన్న మొన్నటిదాకా రాజకీయాల్లో తిరిగిన బాలయ్య త్వరలోనే సెట్స్ మీదకి వస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన మళ్ళీ మేకప్ వేసుకునేది ఎప్పుడు? ఆయన సినిమాల స్టేటస్ ఏంటి అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇంతకీ పవర్ స్టార్ మనసులో ఏముంది? 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పొలిటికల్ గా అంతా ఓకే. మరి పెండింగ్ లో ఉన్న సినిమాల సంగతేంటి? పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? ఈ సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే చర్చలు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసి స్పీడ్ గా చేసిన ఓజీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి కూడా వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఓజీ మాత్రమే కాదు, హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే థియేటర్లో సందడి చేస్తుందని చాలా సంబరపడ్డారు పవన్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్ స్టార్ కాల్ షీట్ ఇచ్చేదాన్ని బట్టే ఈ ప్రాజెక్టుల్లో కదలిక రావాలి. త్వరలోనే తన నిర్మాతలను కలిసి సెట్స్ మీదున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలనుకుంటున్నారట పవర్ స్టార్. హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ ఉస్తాద్ మీద ఫోకస్ చేయడానికి ఆయనకు కొంచెం సమయం పడుతుంది. అందుకే ముందు ఓజీ, ఆ వెంటనే హరిహర వీరమల్లుని కంప్లీట్ చేస్తారు పవర్ స్టార్. ఫైనల్ గా హరీష్ సెట్స్ లోకి వెళ్తారన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్. కాలీవుడ్ లో బయోపిక్ సందడి మళ్లీ ఊపందుకుంది. ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతోంది. మరోవైపు రజనీకాంత్ బయోపిక్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇదే ట్రెండ్ లో కమల్ హాసన్ బయోపిక్ గురించి కూడా చర్చ జరుగుతున్నాయి. ఇంతకీ ఈ బయోపిక్ ని శృతి డైరెక్ట్ చేయబోతున్నారా? మాట్లాడేసుకుందాం వచ్చేయండి. రీసెంట్ టైమ్స్ లో కమల్ హాసన్ శృతి కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు జనాలకు. బాయ్ ఫ్రెండ్ తో విడిపోయాక తండ్రి గైడెన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు శృతి అన్నది టాక్. ఈ క్రమంలోనే ఈ మధ్య శృతి చేసిన ట్యూన్ కి కమల్ లిరిక్స్ రాశారన్న మాట వినిపిస్తోంది. పర్సనల్ గానే కాదు, ప్రొఫెషనల్ గా కూడా వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు అన్నది ఇంకో మాట. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ రిలేషన్షిప్ వచ్చేసింది. త్వరలోనే డైరెక్టర్ యాక్టర్ బాండింగ్ స్టార్ట్ అవుతుందన్నది కాలీవుడ్ న్యూస్. కమల్ హాసన్ బయోపిక్ ని శృతి డైరెక్ట్ చేస్తారనే విషయం తమిళ వర్గాల్లో వైరల్ అవుతోంది. కానీ అందులో నిజం లేదని చెప్పేశారు శృతి హాసన్. తన తండ్రి లాంటి లెజెండ్ బయోపిక్ తీయడానికి చాలా మంది సమర్థులైన దర్శకులున్నారని అన్నారు. బయోపిక్ పని వాళ్లు చూసుకుంటారని, తనకు డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ అండ్ శృతి ఇద్దరూ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అటు ఇటు అని ఎటువైపో చూడటం లేదు తారక్. ఫుల్ ఫోకస్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫోకస్ గా ఉండటం ఎంత ఇంపార్టెంటో తనకు తెలుసని అంటున్నారు. అందుకే చకచక దేవర పనులను చక్కబెట్టేస్తున్నారు. నెక్స్ట్ వార్ సీక్వెల్ సెట్స్ లో ఉండాలంటే ఈ మాత్రం కాన్సంట్రేషన్ ఉండాల్సిందేనని జనం అంటున్నారు. ప్రెజెంట్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 వర్క్ ఫినిష్ అయిన వెంటనే వార్ 2 సెట్ లోకి రీ ఎంట్రీ ఇస్తారు జూనియర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే ఫారెన్ స్కెడ్యూల్ కూడా పూర్తి చేసిన అయాన్ ముంబైలో తారక్ హృతిక్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. నెక్స్ట్ స్కెడ్యూల్ ని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట అయాన్. ఇద్దరు హీరోల డేట్స్ ఒకేసారి దొరికే పరిస్థితి లేనప్పుడు మాత్రం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఏ హీరో డేట్స్ దొరికినప్పుడు వాళ్ల సీన్స్ ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంబినేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఇద్దరు హీరోలకు బాడీ డబుల్స్ ను సిద్ధం చేస్తున్నారు. ముందు డూప్లతో షూటింగ్ చేసేసి తరువాత ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా ఆ ప్లేస్ లో హీరోలను చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ టెక్నాలజీ వాడినా పూర్తి స్థాయిలో ఇదే టెక్నాలజీ మీద డిపెండ్ కాలేదు. కానీ వార్ 2 విషయంలో పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీ వాడుతున్నారట మేకర్స్. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ.
రీసెంట్ గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎందుకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారంలోనూ ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ఈ సినిమాలు మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు మీనాక్షి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. ప్రెజెంట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ మూవీతో పాటు వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వాక్ సేన్ 10లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇంత బిజీలో కూడా ఒక సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ బ్యూటీ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. మరి ఈ సినిమాలతో మీనాక్షి స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర.